ఎగ్జామ్ 2 9th క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 1 మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? ఈ 2 లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, మనం చుట్టూ ఉన్న పదార్థం ఈ విశ్వంలో ప్రతి వస్తువు దేనితో అయితే నిర్మించబడిందో దానికి శాస్త్రవేత్తలు పదార్థము అని పేరు పెట్టారు. నెక్స్ట్, మనం పీల్చే గాలి, తినే ఆహారం, రాళ్ళు, మేఘాలు, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, ఒక చిన్ని నీటి చుక్క లేదా ఇసుక రేణువులు కూడా పదార్థమే. నెక్స్ట్, అన్ని వస్తువులు స్థలాన్ని ఆక్రమిస్తాయి మరియు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. మరో విధంగా చెప్పాలంటే ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణం కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం కిలోగ్రాము. నెక్స్ట్, ఎస్ఐ పద్ధతిలో ఘనపరిమాణానికి ప్రమాణం ఘనపు మీటర్. నెక్స్ట్, ఘనపరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణం లీటర్. నెక్స్ట్, 1 లీటర్ ఈక్వల్స్ టు 1 డెసిమీటర్ క్యూబ్. నెక్స్ట్, 1 లీటర్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ లీటర్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్, పొటాషియం పర్మాంగనేట్ యొక్క ఒక స్ఫటికంలో మిలియన్ల కొద్దీ చిన్న కణాలు ఉంటాయని నిర్ధారించవచ్చు. ఇవి తమకు తాము చిన్న చిన్న కణాలుగా విభజించుకుంటూ ఉంటాయి. నెక్స్ట్, పదార్థం యొక్క కణాలు చాలా చిన్నవి, అవి మన ఊహకందనంత చిన్నవి. నెక్స్ట్, పదార్థ కణాల మధ్య ఖాళీలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్, టీ, కాఫీ లేదా నిమ్మరసం తయారు చేయనప్పుడు ఒక పదార్థము యొక్క కణాలు మరొక పదార్థ కణాల మధ్య గల ఖాళీలలోకి ప్రవేశిస్తాయి. ఇది పదార్థము యొక్క కణాల మధ్య తగినంత ఖాళీలు ఉన్నాయని సూచిస్తుంది. నెక్స్ట్, పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి, అనగా అవి గతిశక్తిని కలిగి ఉంటాయి అంటాం. నెక్స్ట్, ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాలు వేగంగా కదులుతాయి, కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల గతిశక్తి కూడా పెరుగుతుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్, పదార్థము యొక్క కణాలు వాటంతటా అవే ఒకదానితో ఒకటి మిళితం అవుతాయి. అవి కణాల మధ్య గల ఖాళీలలోనికి ప్రవేశించడం ద్వారా అలా జరుగును. నెక్స్ట్, 2 వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని వ్యాపనం అంటారు. నెక్స్ట్ బిట్, ఘన పదార్థాలపై బాహ్య బలం ప్రయోగించినప్పుడు వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణిని కలిగి ఉంటాయి. బలము వలన అవి విరిగిపోవచ్చు కానీ వాటి ఆకారాన్ని మార్చడం కష్టం, కాబట్టి అవి దృఢంగా ఉంటాయి. నెక్స్ట్, చక్కెర లేదా ఉప్పు స్ఫటికాలను చేతిలో ఉంచినా, పళ్ళెములో పెట్టినా లేదా ఒక పాత్రలో ఉంచినా అవి నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, స్పాంజిలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలలో గాలి బంధించబడి ఉంటుంది. మనము దానిని నొక్కినప్పుడు గాలి బయటకు వస్తుంది, అందువలన దానిని సంపీడనము చెందించగలము. నెక్స్ట్ బిట్, పదార్థం 3 వేర్వేరు స్థితులలో ఉంటుంది. అవి ఘన, ద్రవ మరియు వాయు స్థితులు. పదార్థంలోని కణాల ధర్మాలలోని వైవిధ్యము వలన ఈ స్థితులు ఏర్పడినాయి. నెక్స్ట్ బిట్, ద్రవాలు ఏ పాత్రలోకి మారుస్తామో ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ద్రవాలు ప్రవహిస్తాయి, వాటి ఆకారాన్ని మార్చుకుంటాయి కనుక అవి దృఢత్వాన్ని కలిగి ఉండవు, అందువలన వాటిని ద్రవాలు అని పిలవవచ్చు. నెక్స్ట్ బిట్, ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు ద్రవాలలో వ్యాపించగలవు అని నిర్ధారించవచ్చు. నెక్స్ట్, ఘన స్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవ స్థితిలో కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. దీనికి కారణం కణాల మధ్య ఎక్కువ ఖాళీని కలిగి ఉండడమే. నెక్స్ట్ బిట్, ద్రవీకృత పెట్రోలియం వాయు అంటే ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ను మన ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తాము, లేదా వైద్యశాలలకు సరఫరా చేసే సిలిండర్లలో సంపీడ్యత చెందించిన వాయువు ఆక్సిజన్. నెక్స్ట్, ఈ రోజులలో వాహనాలలో ఇంధనముగా వాడుతున్నది సంపీడ్యత చెందించిన సహజ వాయువు, అది సిఎన్జి అనమాట, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ బిట్, వాయువులు అధిక సంపీడ్యత వలన ఎక్కువ పరిమాణం గల వాయువును సంపీడ్యత చెందించి చిన్న సిలిండర్లో నింపవచ్చు మరియు సులభంగా రవాణా చేయవచ్చు. నెక్స్ట్, వేడిగా వండిన ఆహారపు వాసన సెకండ్లలో మనలను చేరుతుంది. కణాల అధిక వేగం మరియు వాటి మధ్య ఎక్కువ ఖాళీల కారణంగా వాయువులు ఇతర వాయువుల్లోకి చాలా వేగంగా వ్యాపించే ధర్మాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, వాయు స్థితిలో కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా కదులుతాయి. ఈ యాదృచ్ఛిక చలనం వలన కణాలు ఒకదానికొకటి ఢీకొని పాత్ర గోడను ఢీకొంటాయి. పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగించబడిన బలం వలన వాయు సంపీడనము ఏర్పడుతుంది. నెక్స్ట్ బిట్, ఘన పదార్థాల ఉష్ణోగ్రత పెంచినప్పుడు కణాల గతిశక్తి పెరుగుతుంది. గతిశక్తి పెరుగుదల కారణంగా కణాలు ఎక్కువ వేగంతో కంపించడం ప్రారంభిస్తాయి. వేడి ద్వారా సరఫరా చేయబడిన శక్తి కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమిస్తుంది. కణాలు వాటి స్థిర స్థానాలను వదిలి మరింత స్వేచ్ఛగా కదలడం ప్రారంభిస్తాయి. నెక్స్ట్, ఘన పదార్థం కరిగి ద్రవంగా మారే దశకు చేరుకుంటుంది. వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు.
నెక్స్ట్ బిట్ ద్రవీభవన ప్రక్రియ అనగా ఒక పదార్థము ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారడాన్ని ద్రవీభవనం అంటారు. ఘన పదార్థము కరుగు సందర్భంలో దాని ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ ద్రవీభవన సమయంలో ద్రవీభవన స్థానం చేరుకున్న తర్వాత మంచు అంతా కరిగిపోయే వరకు వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత మారదు. కణాల మధ్య ఆకర్షణ శక్తులను అధిగమించడం ద్వారా స్థితిని మార్చడానికి ఈ ఉష్ణశక్తి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉష్ణోగ్రతలో ఎటువంటి పెరుగుదలను చూపకుండా మంచు ఈ ఉష్ణశక్తిని శోషించుకుంటుంది. ఇది బీకర్లో గల పదార్థంలో దాగి ఉంటుంది కనుక దీనిని గుప్తోష్ణం అంటే హీట్ అంటాం. గుప్తం అంటే దాగి ఉండడం అని అర్థం. నెక్స్ట్ బిట్ వాతావరణ పీడనం ద్రవీభవన స్థానాల వద్ద 1 కిలోగ్రాం ఘన పదార్థం పూర్తి ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణశక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. అందువల్ల 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 273 కెల్విన్ వద్ద ఉన్న నీటిలోని కణాలకుండే శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్న మంచులోని కణాల శక్తి కన్నా ఎక్కువ. నెక్స్ట్ నీటిలోని కణాలకు ఉష్ణశక్తిని అందించడం వల్ల ఆ కణాలు వేగంగా చలించడం మొదలు పెడతాయి. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కణాలు వాటి మధ్య గల ఆకర్షణ బలాల కన్నా అదనపు శక్తిని పొంది స్వేచ్ఛగా విడిపోతాయి. ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవం వాయువుగా మారడం ప్రారంభిస్తుంది. సాధారణ వాతావరణ పీడనం వద్ద ద్రవం బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మరుగు స్థానం అంటాం. మరగడం అనేది పదార్థం మొత్తం జరిగే దృగ్విషయం. మొత్తం ద్రవంలోని కణాలు తగినంత శక్తిని గ్రహించి వాయుస్థితికి మారతాయి. నీటికి ఈ ఉష్ణోగ్రత 373 కెల్విన్ అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్స్ టు 273 + 100 ఈక్వల్స్ టు 373 కెల్విన్ అవుతుంది. నెక్స్ట్ 373 కెల్విన్ అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి ఆవిరిలోని కణాలు అదే ఉష్ణోగ్రత వద్ద గల నీటిలోని కణాల కన్నా అధిక శక్తిని కలిగి ఉంటాయి. దీనికి కారణం నీటి ఆవిరిలోని కణాలకు బాష్పీభవన గుప్తోష్ణ రూపంలో అదనపు శక్తి పొందడమే. నెక్స్ట్ ఉష్ణోగ్రతను మార్చడం వలన పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మారుతుందని నిర్ణయానికి రావచ్చు. మన చుట్టూ ఉన్న పదార్థాలు ఉష్ణశక్తిని గ్రహించి ఘన పదార్థాలు ద్రవాలుగాను మరియు ద్రవ పదార్థాలు వాయువులుగాను మారతాయని నేర్చుకున్నాము. కానీ అక్కడ కొన్ని పదార్థాలు ద్రవస్థితికి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి, వాయుస్థితి నుండి ఘనస్థితికి మారతాయి. నెక్స్ట్ బిట్ ద్రవస్థితిలోకి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని ఉత్పతనం అంటారు. నెక్స్ట్ ద్రవస్థితిలోకి మారకుండా వాయుస్థితి నుండి నేరుగా ఘనస్థితిలోకి మారడాన్ని నిక్షేపణము అంటారు. నెక్స్ట్ పీడనాన్ని పెంచడం మరియు ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా వాయువులను ద్రవస్థితిలోనికి మార్చవచ్చును. నెక్స్ట్ ఘన కార్బన్ డయాక్సైడ్ అధిక పీడనంలో నిల్వ చేయబడుతుంది. పీడనాన్ని 1 అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘనస్థితిలోని కార్బన్ డయాక్సైడ్ ద్రవస్థితికి మారకుండానే నేరుగా వాయుస్థితికి మారుతుంది. అందువలననే ఘన కార్బన్ డయాక్సైడ్ను పొడి మంచు అంటారు. నెక్స్ట్ పదార్థము ఘన, ద్రవ లేదా వాయు స్థితులలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ పదార్థ స్థితిని నిర్ణయించడంలో పీడనం, ఉష్ణోగ్రతలు ప్రభావం చూపుతాయి అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అట్మాస్ఫియర్ అనేది వాయువు కలగజేసిన పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం. నెక్స్ట్ బిట్ వాతావరణంలోని గాలి యొక్క పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. సముద్ర మట్టము వద్ద వాతావరణ పీడనము 1 అట్మాస్ఫియర్ మరియు దీనిని సాధారణ వాతావరణ పీడనంగా తీసుకుంటారు. నెక్స్ట్ 1 అట్మాస్ఫియర్ ఈక్వల్స్ టు 1.01 × 10⁵ పాస్కల్. నెక్స్ట్ బిట్ పదార్థం యొక్క కణాలు ఎల్లప్పుడూ కదులుతాయని మరియు ఎప్పుడూ విశ్రాంతిగా ఉండవు. ఏదైనా వాయువు, ద్రవం లేదా ఘనంలోని కణాలు ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద వేర్వేరు గతిశక్తులతో ఉంటాయి. నెక్స్ట్ ద్రవాల విషయానికి వస్తే ఉపరితలం పైభాగంలో ఉన్న కొన్ని కణాలు అధిక గతిశక్తిని కలిగి ఉండి ఇతర కణాల ఆకర్షణ శక్తి నుండి విడిపోయి ఆవిరిగా మారతాయి. నెక్స్ట్ బిట్ ఉష్ణోగ్రతకు SI ప్రమాణం కెల్విన్, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్స్ టు 273.15 కెల్విన్ అనమాట. సౌలభ్యం కొరకు దశాంశ బిందువులను సవరించి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్స్ టు 273 కెల్విన్ తీసుకుంటాము. కెల్విన్ స్కేల్లోని ఉష్ణోగ్రతను సెల్సియస్ స్కేల్లోనికి మార్చడానికి ఇచ్చిన ఉష్ణోగ్రత నుండి 273ని తీసివేయాలి. సెల్సియస్ స్కేల్లోని ఉష్ణోగ్రతను కెల్విన్ స్కేల్లోనికి మార్చడానికి ఇచ్చిన ఉష్ణోగ్రతకు 273ను కలపాలి. నెక్స్ట్ బిట్ బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. ఉపరితల వైశాల్యంలో పెరుగుదల అంటే బాష్పీభవనం అనేది ఒక ఉపరితల దృగ్విషయం అని మనకు తెలుసు. ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుంది.
ఉదాహరణకు మనం బట్టలు ఆరబెట్టేటప్పుడు వాటిని విడదీస్తామన్నమాట. నెక్స్ట్ ఉష్ణోగ్రతలో పెరుగుదల అనేది ఉష్ణోగ్రత పెరుగుదల వలన ఎక్కువ సంఖ్యలో కణాలు తగినంత గతిశక్తిని పొంది వాయుస్థితికి వెళ్తాయి. నెక్స్ట్‌ది ఆర్ద్రతలో తగ్గుదల అంటే ఏందో చూద్దాం. గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. మన చుట్టూ ఉన్న గాలి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ప్రమాణము కన్నా ఎక్కువ నీటి ఆవిరిని కలిపి ఉంచలేదు. గాలిలోని నీటి ఆవిరి పరిమాణం ఇప్పటికే ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు తగ్గుతుంది. నెక్స్ట్‌ది గాలి వేగంలో పెరుగుదల అంటే ఏందంటే సాధారణంగా గాలి వేగముగా ఉన్న రోజు బట్టలు త్వరగా ఆరిపోతాయి. గాలి వేగం పెరుగుదలతో నీటి ఆవిరి యొక్క కణాలు గాలితో పాటు దూరంగా వెళ్తాయి. అప్పుడు పరిసరాల్లోని నీటి ఆవిరి పరిమాణం తగ్గును. నెక్స్ట్ బిట్ బాష్పీభవనం శీతలీకరణకు ఎలా కారణమవుతుంది అంటే తెరిచిన పాత్రలో ద్రవం బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. ద్రవ కణాలు బాష్పీభవన సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి చుట్టుపక్కల నుండి శక్తిని గ్రహిస్తాయి. ఇలా పరిసరాల నుండి ఉష్ణశక్తిని గ్రహించడం వల్ల పరిసరాలు చల్లగా మారతాయి. నెక్స్ట్ కణాలు మీ అరచేతి నుండి లేదా పరిసరాల నుండి శక్తిని పొంది బాష్పీభవనం చెందడం వల్ల అరచేయి చల్లగా అనిపిస్తుంది. ఎండ వేడి ఎక్కువగా ఉన్న రోజు ప్రజలు పైకప్పు లేదా మైదానంలో నీటిని చల్లుతారు. ఎందుకంటే నీటి యొక్క అధిక బాష్పీభవన గుప్తోష్ణం వేడిగా గల ఉపరితలాన్ని చల్లబరచుటకు సహాయపడుతుంది. నెక్స్ట్ వేసవిలో మన శరీరము మనల్ని చల్లబరిచే ప్రక్రియ వల్ల మనకు చెమట ఎక్కువగా వస్తుంది. బాష్పీభవనం జరిగే సందర్భంలో ద్రవ ఉపరితలంలోని కణాలు పరిసరాల నుండి లేదా శరీర ఉపరితలం నుండి శక్తిని గ్రహించి ఆవిరిగా మారతాయని మనకు తెలుసు. బాష్పీభవన గుప్తోష్ణమునకు సమానమైన శక్తి శరీరం నుండి శోషించబడి శరీరాన్ని చల్లబరుస్తుంది. నూలుకు నీటిని బాగా శోషించే గుణం ఉండటం వలన చెమటను గ్రహించి వాతావరణంలోకి సులభంగా బాష్పీభవనం చెందించును. అందువలన వేసవిలో నూలు వస్త్రాలు ధరిస్తాం. నెక్స్ట్ బాగా చల్లని నీటిని కలిగి ఉన్న గాజు గ్లాసు బయట ఉపరితలంపై నీటి బిందువులు ఉండుటకు కారణం గాలిలో ఉన్న నీటి ఆవిరి చల్లని గ్లాసు ఉపరితలాన్ని తాకి శక్తిని కోల్పోయి ద్రవస్థితికి మారుతుంది. దానిని నీటి బిందువులుగా చూస్తాము. నెక్స్ట్ బిట్ పొడవుకి ప్రమాణం మీటర్. నెక్స్ట్ ద్రవ్యరాశికి మీటర్ కిలోగ్రామ్. నెక్స్ట్ బరువుకు ప్రమాణం న్యూటన్. నెక్స్ట్ బిట్ సాంద్రతకు ప్రమాణం కిలోగ్రామ్ లేదా ఘనపు మీటర్, అదే కిలోగ్రామ్ మీటర్ క్యూబ్ అనమాట. నెక్స్ట్ పాస్కల్ ప్రమాణం పిఏ. నెక్స్ట్ ఘన పరిమాణమునకు ప్రమాణం ఘనపు మీటర్ క్యూబ్ అనమాట. నెక్స్ట్ బిట్ 293 కెల్విన్ ఉష్ణోగ్రతను సెల్సియస్ మానంలోకి మార్చండి అంటే ఆన్సర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎలా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది అంటే సొల్యూషన్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్స్ టు 273 కెల్విన్. అదే ఫస్ట్ది 293 కెల్విన్ అడిగారు కాబట్టి దాన్ని 293 మైనస్ 273 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్స్ టు 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అయింది. నెక్స్ట్ బిట్ 470 కెల్విన్ ఉష్ణోగ్రతను సెల్సియస్ మానంలోకి మార్చండి అంటే ఆన్సర్ 197 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎలా వచ్చింది అంటే సొల్యూషన్ 470 మైనస్ 273 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్స్ టు 197 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చిందనమాట. నెక్స్ట్ బిట్ ఈ క్రింది ఉష్ణోగ్రతలను కెల్విన్ మానంలోకి మార్చండి అంటే దానిలో ఒకటి 25 డిగ్రీ సెంటిగ్రేడ్, సెకండ్ది 373 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆన్సర్ ఏంటి అంటే A ఈక్వల్స్ టు 298 కెల్విన్, B ఈక్వల్స్ టు 646 కెల్విన్. ఎలా వచ్చినాయి అంటే సొల్యూషన్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 273 కెల్విన్ ఈక్వల్స్ టు 298 కెల్విన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ది 373 డిగ్రీ సెంటిగ్రేడ్ని 373 ప్లస్ 273 కెల్విన్ ఈక్వల్స్ టు 646 కెల్విన్ అవుతుంది. నెక్స్ట్ బిట్ మనం మన చుట్టూ పరిశీలించినట్లయితే చాలా పదార్థాలు 2 లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛ అంశాలు కలిగిన మిశ్రమాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు సముద్రపు నీరు, ఖనిజాలు, మట్టి మొదలైనవి అన్నీ మిశ్రమాలే. నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా మిశ్రమం ఏర్పడును. నెక్స్ట్ నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చునని మనకు తెలుసు. అయితే సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం. దీనిని వాటి రసాయన అనుఘటకాలుగా వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయలేం. నెక్స్ట్ బిట్ పంచదార ఒక శుద్ధమైన పదార్థం. అది ఒకే రకమునకు చెందిన శుద్ధమైన అనుఘటకములను కలిగి దాని సంఘటనం అంతా పూర్తిగా ఒకే విధంగా ఉండును. నెక్స్ట్ శీతల పానీయం, మట్టి అనేవి ఏకశుద్ధ పదార్థాలు కావు. ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాలను కలిగి ఉండాలి. నెక్స్ట్ మిశ్రమం అనేది ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్ 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల కలయిక వలన ఏర్పడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు.
ద్రావణంలో అధిక పరిమాణంలో ఉన్న అనుఘటకాన్ని ద్రావణి అని, తక్కువ పరిమాణంలో ఉన్న అనుఘటకాన్ని ద్రావితం అని అంటారు. నెక్స్ట్ ప్రమాణ ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం గల ద్రావణం కలిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ద్రావణ గాఢత అంటారు. నెక్స్ట్ ఒక ద్రావణిలో కరగకుండా ఉండి మన కంటితో చూడగలిగే పదార్థ కణాలతో అవలంబనాలు ఏర్పడతాయి. నెక్స్ట్ బిట్ కొలాయిడ్లు పరిశ్రమలలో నిత్య జీవితంలో ఎంతో ఉపయోగకరమైనవి. కొలాయిడ్ కణాలను విక్షేపణ ప్రావస్థ అని, అవి విస్తరించి ఉన్న యానకాన్ని విక్షేపణ యానకం అని అంటాము. నెక్స్ట్ శుద్ధ పదార్థాలు అనేవి మూలకాలు లేదా సంయోగ పదార్థాలు కావచ్చును. రసాయన చర్యల ద్వారా చిన్న కణాలుగా విభజించలేని పదార్థ రూపాన్ని మూలకం అంటారు. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న మూలకాలు స్థిరానుపాతంలో రసాయన సంయోగము చెందడం వలన ఏర్పడిన పదార్థాన్ని సంయోగ పదార్థం అంటారు. నెక్స్ట్ బిట్ సంయోగ పదార్థ ధర్మాలు దాని అనుఘటక మూలకాల ధర్మాలకు భిన్నంగా ఉంటాయి. కానీ ఒక మిశ్రమము దాని అనుఘటక మూలకాల లేదా సంయోగ పదార్థాల ధర్మాలను ప్రదర్శిస్తుంది. మిశ్రమమును ఏర్పరిచిన అనుఘటక అంశాల స్వభావంపై ఆధారపడి మనకు విభిన్న రకాల మిశ్రమాలు కలిగి ఉండవచ్చు. నెక్స్ట్ మిశ్రమ లోహాలు అనేవి 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు తేడా ఒక లోహం మరియు ఒక అలోహాల మిశ్రమాలు. వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వాటి అనుఘటకాలుగా వేరు చేయలేము. కానీ ఇప్పటికీ మిశ్రమ లోహమును మిశ్రమంగా భావిస్తున్నాము. ఎందుకనగా ఇది అస్థిరమైన కూర్పు కలిగి వాటి విడి అనుఘటకాల ధర్మాలను ఇది ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు ఇత్తడి అనేది సుమారు 30 degrees జింక్ మరియు 70 degrees రాగి కలిగిన మిశ్రమం. నెక్స్ట్ 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. మన నిత్య జీవితంలో చాలా రకాల ద్రావణాలను వినియోగిస్తాం. నిమ్మరసం, సోడా నీరు మొదలైనవన్నీ ద్రావణాలకు ఉదాహరణలు. నెక్స్ట్ సాధారణంగా ఒక ద్రవంలో ఘన, ద్రవ, వాయు పదార్థం కరిగి ఉంటే దానిని ద్రావణం అని మనం భావిస్తాం. కానీ మనం ఘన ద్రావణాలు అంటే మిశ్రమ లోహాలు మరియు వాయు ద్రావణాలు గాలి కూడా కలిగి ఉన్నాము. ద్రావణం కణస్థాయి నుండే సజాతీయత కలిగి ఉండును. ఉదాహరణకు నిమ్మరసం అంతా ఒకే రుచి కలిగి ఉండును. దీని ద్వారా ద్రావణంలో పంచదార లేదా ఉప్పు కణాలు సరిసమానంగా విస్తరించి ఉండునని తెలుస్తుంది. నెక్స్ట్ బిట్ ఒక ద్రావణం ద్రావణి మరియు ద్రావితం అనే భాగాలను కలిగి ఉంటుంది. ద్రావణంలో గల ఒక అనుఘటకం మరొక అనుఘటకంను కరిగించుకునే దాన్ని అంటే సాధారణంగా అధిక పరిమాణంలో గల అనుఘటకం అనమాట. దాన్ని ద్రావణి అని అందరు. నెక్స్ట్ బిట్ ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అనుఘటకంను అంటే సాధారణంగా తక్కువ పరిమాణంలో గల భాగం అనమాట ద్రావితం అందరు. దీనికి చెందిన ఉదాహరణను గుర్తించండి అంటే ఆన్సర్ పంచదార జల ద్రావణం అనేది ద్రవములో ఘనము గల ద్రావణం. ఈ ద్రావణంలో నీరు ద్రావణి, పంచదార ద్రావితం. నెక్స్ట్ మనకు తెలిసిన టింక్చర్ అయోడిన్ అనేది ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు అయోడిన్ అంటే ఘనము ద్రావితము అనమాట. ఆల్కహాల్ అనేది ద్రవము, ద్రావణి అనమాట. నెక్స్ట్ సోడా నీరు మొదలైన శీతల పానీయాలు అనేవి ద్రవంలో వాయువు గల ద్రావణాలు. ఇవి కార్బన్ డయాక్సైడ్ వాయువును ద్రావితంగా, నీరు ద్రవమును ద్రావణిగా కలిగి ఉండును. నెక్స్ట్ గాలి అనేది వాయువులో వాయువు గల ఒక మిశ్రమం. గాలి అనేది చాలా వాయువుల సజాతీయ మిశ్రమం. దీనిలో గల 2 ప్రధాన అనుఘటకాలు ఆక్సిజన్ 21% మరియు నైట్రోజన్ 78%. మిగిలిన వాయువులు చాలా తక్కువ పరిమాణంలో ఉండును. నెక్స్ట్ బిట్ ద్రావణ ధర్మమును గుర్తించండి అంటే ఆన్సర్ ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం. ద్రావణ కణాల వ్యాసం 1 నానోమీటర్ అంటే 10⁻⁹ కంటే తక్కువ కావున వాటిని మన కంటితో చూడలేము. నెక్స్ట్ ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా పంపిన కాంతి పుంజమును అవి పరిక్షేపణము చెందించలేవు. కావున కాంతి ప్రసరణ మార్గము ద్రావణంలో కనిపించదు. నెక్స్ట్ మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడపోత ద్వారా వేరు చేయలేము. ద్రావణమును కదల్చకుండా స్థిరంగా ఉంచిన ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు అనగా ద్రావణం స్థిరమైనది. నెక్స్ట్ బిట్ ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావణం కరిగించుకోగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. నెక్స్ట్ ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఏమాత్రం ద్రావితమును కరిగించుకోలేని ద్రావణమును సంతృప్త ద్రావణం అని పిలుస్తాము. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కరిగియున్న ద్రావిత పరిమాణాన్ని దాని ద్రావణీయత అంటారు. నెక్స్ట్ ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణాన్ని
అసంతృప్త ద్రావణం అంటారు. ఒకే ఉష్ణోగ్రత వద్ద విభిన్న పదార్థాలు ఇవ్వబడిన ద్రావణిలో విభిన్న ద్రావణీయతలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ నిర్దిష్ట పరిమాణం అంటే ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం కలిగిన ద్రావణంలో గల ద్రావిత పరిమాణము ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణంను ఆ ద్రావణ గాఢత అంటారు. ద్రావణ గాఢతను వ్యక్తపరచుటకు చాలా విధానాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ ద్రావితం ద్రవ్యరాశి శాతం ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. నెక్స్ట్ది ద్రావణ ద్రవ్యరాశి మైనస్ ఘనపరిమాణం శాతం ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100. నెక్స్ట్ ద్రావణ ఘనపరిమాణ శాతం ద్రావిత ఘనపరిమాణం బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100. నెక్స్ట్ బిట్ ఒక ద్రావణం 320 గ్రాముల నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంది. అయినా ద్రావణ గాఢతను ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించండి. అంటే ఆన్సర్ 11.1%. నెక్స్ట్ బిట్ అవలంబనాలకు చెందిన అంశాలేంటో చూద్దాం. అవలంబనం యొక్క కణాలను మన కంటితో చూడగలం. నెక్స్ట్ యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలను అవలంబనం అంటారు. నెక్స్ట్ అవలంబన కణాలు కాంతి పుంజంని పరిక్షేపణము చెందించడం ద్వారా దాని మార్గము మనకి కనిపించేటట్లు చేయును. నెక్స్ట్ అవలంబనంను కదల్చకుండా ఉంచినప్పుడు దానిలోని ద్రావిత కణాలు అడుగుకు చేరును, అనగా అవలంబనాలు అస్థిరమైనవి. నెక్స్ట్ వడపోత ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి అవలంబన కణాలను వేరు చేయవచ్చు. ఎప్పుడైతే కణాలు అడుగుకు చేరాయో ఆ అవలంబనం విడిపోవును మరియు ఇంకా ఏమాత్రం కాంతిని పరిక్షేపణం చేయదు. నెక్స్ట్ బిట్ కొలాయిడ్ అంటే కాంచి కాబ ద్రావణముకి చెందినది ఏంటో చూద్దాం. ద్రావణం అంతటా కొలాయిడ్ కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉండును. అవలంబన కణాలతో పోల్చినప్పుడు కొలాయిడ్ కణాలు చిన్నవిగా ఉండడం వలన ఈ మిశ్రమము సజాతీయంగా కనిపించును. నెక్స్ట్ దట్టమైన అడవుల ఉపరితలం నుండి సూర్యకాంతి ప్రసరించినప్పుడు టిండాల్ ప్రభావం పరిశీలించవచ్చు. అడవిలోని మంచులో గల చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో విక్షేపణం చెందిన కొలాయిడ్ కణాలు మాదిరిగా ప్రవర్తించును. నెక్స్ట్ కొలాయిడ్ కణాలు దృశ్య కాంతి పుంజమును సులువుగా పరిక్షేపణం చెందించును. ఈ విధంగా కాంతి పుంజాన్ని పరిక్షేపణం చెందించడాన్ని టిండాల్ ప్రభావం అని అంటారు. ఎవరైతే ఈ ప్రభావం కనుగొన్నారో ఆ శాస్త్రవేత్త పేరు మీదుగా దీనికి ఈ పేరు పెట్టారు. గదిలో గల చిన్న రంధ్రం నుండి సన్నని కాంతి ప్రసరించినప్పుడు కూడా టిండాల్ ప్రభావం గమనించవచ్చు. గాలిలో ఉండే ధూళి మరియు పొగ కణాలు కాంతిని పరిక్షేపించడం వలన ఇది సంభవిస్తుంది. నెక్స్ట్ బిట్ కొలాయిడ్ల ధర్మం ఏది అంటే ఆన్సర్ కొలాయిడ్లు తమ గుండా పంపిన కాంతిపుంజమును పరిక్షేపణము చెందించగల పెద్ద పరిమాణం కలిగి కాంతిపుంజం మార్గము మనకు కనిపించేటట్లు చేయును. నెక్స్ట్ కొలాయిడ్లను కదపకుండా ఉంచినా కూడా వాటి కణాలు అడుగుకు చేరవు, అనగా కొలాయిడ్లు స్థిరమైనవి. నెక్స్ట్ వీటిని వడపోత వంటి ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి వేరు చేయలేము, కానీ అపకేంద్రిత విధానము అనే ప్రత్యేక వేరుచేయు విధానం ద్వారా కొలాయిడ్ కణాలను వేరు చేయవచ్చు. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకము అనేవి కొలాయిడ్ ద్రావణం నందు గల భాగాలు. నెక్స్ట్ ద్రావితం వంటి భాగము లేదా కొలాయిడ్లో విక్షేపణం చెందిన కణాలు విక్షేపణ ప్రావస్థను ఏర్పరచును. విక్షేపణ యానకం అనేది విక్షేపణ ప్రావస్థ తేలియాడుతున్న భాగము. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం యొక్క స్థితి అంటే ఘన, ద్రవ లేదా వాయు ఆధారంగా కొలాయిడ్లను వర్గీకరించవచ్చు. నెక్స్ట్ బిట్ పదార్థాల యొక్క రంగు, గట్టిదనం, బిరుసుతనం, ద్రవ్యత, సాంద్రత, ద్రవీభవన స్థానం, మరుగు స్థానం మొదలైనవి పరిశీలించదగ్గ ప్రత్యేక భౌతిక ధర్మాలు. నెక్స్ట్ స్థితి మారినప్పుడు రసాయన ప్రవృత్తిలో కానీ దాని సంఘటనలో కానీ ఎటువంటి మార్పు రాదు. మంచు, నీరు, నీటి ఆవిరి చూడడానికి విభిన్నంగా ఉండి విభిన్న భౌతిక ధర్మాలు ప్రదర్శించినప్పటికీ అవన్నీ రసాయనికంగా ఒకటే. నెక్స్ట్ నీరు మరియు వంట నూనె రెండు ద్రవాలే, కానీ వాటి రసాయన లక్షణాలు వేరుగా ఉండును. అవి వాటి వాసనలో మరియు మండే స్వభావంలో భిన్నంగా ఉండును. నూనె గాలిలో మండును, నీరు మండుటను ఆర్పివేయునని మనకు తెలుసు. నూనె యొక్క ఈ రసాయన ధర్మం నీటి నుండి నూనెను వేరు చేస్తుంది. నెక్స్ట్ బిట్ రసాయన మార్పు, పదార్థం యొక్క రసాయన ధర్మాలలో మార్పు తీసుకుని వచ్చును మరియు మనం కొత్త పదార్థాలు పొందుతాం. నెక్స్ట్ రసాయన మార్పునే రసాయన చర్య అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్ శుద్ధ పదార్థాల రసాయన సంఘటనం ఆధారంగా వాటిని మూలకాలు లేదా సంయోగ పదార్థాలుగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్ బిట్ రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మూలకం అనే పదాన్ని మొదటగా ఏ సంవత్సరంలో ఉపయోగించాడు అంటే ఆన్సర్ 1661లో.
నెక్స్ట్ బిట్ ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త డాష్ మూలకాన్ని మొట్టమొదటగా ఉపయుక్తంగా నిర్వహించాడు. మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపం. మూలకమును రసాయనిక చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేము అని తెలిపెను. ఎవరు అంటే ఆన్సర్ ఆంటోనీ లారెన్సీ లెవోయిజర్. నెక్స్ట్ బిట్ మూలకాలను సాధారణంగా లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలుగా విభజిస్తారు. నెక్స్ట్ బిట్ లోహ ధర్మాలు ఏంటో చూద్దాం. అవి ద్యుతిగుణము అంటే మెరుపు కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఉష్ణ మరియు విద్యుత్ వాహకత కలిగి ఉండును. నెక్స్ట్ అవి తాంతవత కలిగి ఉండును అంటే తీగలుగా సాగదీయవచ్చు అనమాట. నెక్స్ట్ అవి స్థరణీయత కలిగి ఉండును అంటే శుద్ధితో కొట్టి పల్చని రేకులుగా మార్చవచ్చు అనమాట. ఇవి లోహ ధర్మాలు. నెక్స్ట్ బిట్ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహం ఏమిటి అంటే ఆన్సర్ పాదరసం. నెక్స్ట్ బిట్ లోహాలు అంటే సోడియం, పొటాషియం, బంగారం. అదే లోహం కానిది ఏంటి అంటే ఆన్సర్ కార్బన్. నెక్స్ట్ బిట్ అలోహాలు ధర్మాలు ఏంటో చూద్దాం. విభిన్న రంగులను ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ ఉష్ణ మరియు విద్యుత్ అధమ వాహకాలు. నెక్స్ట్ అలోహాలకు ఉదాహరణ హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, బ్రోమిన్, క్లోరిన్ మొదలైనవి. నెక్స్ట్ బిట్ కొన్ని మూలకాల ధర్మాలు లోహాలకు, అలోహాలకు మధ్యస్థ ధర్మాలను కలిగి ఉండును. వాటిని అర్ధలోహాలు అని పిలుస్తారు. అర్ధ లోహానికి ఉదాహరణ ఏమిటి అంటే ఆన్సర్ జెర్మేనియం, బోరాన్, సిలికాన్. అదే అర్ధలోహానికి ఉదాహరణ కానిది అంటే ఆన్సర్ అయోడిన్. నెక్స్ట్ బిట్ ప్రస్తుతం 100కు పైగా మూలకాలు మనకు తెలుసు. అందులో 92 మూలకాలు ప్రకృతి సిద్ధంగా లభించేవి, మిగిలినవి మానవ నిర్మితాలు. నెక్స్ట్ గది ఉష్ణోగ్రత వద్ద 2 మూలకాలు ఉన్నాయి. అవి పాదరసం మరియు బ్రోమిన్. నెక్స్ట్ అధిక శాతం మూలకాలు ఘన పదార్థాలు. గది ఉష్ణోగ్రత వద్ద 11 మూలకాలు వాయువులు. నెక్స్ట్ బిట్ ఇది రంగులేని కుళ్ళిన కోడిగుడ్డు వాసన గల వాయువు. ఇది రసాయనిక మార్పు ఏంటి అంటే ఆన్సర్ హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్ బిట్ ఇది రంగులేని, వాసన లేని మరియు దహనశీల వాయువు ఏమిటి అంటే ఆన్సర్ హైడ్రోజన్. నెక్స్ట్ బిట్ మిశ్రమ పదార్థానికి చెందినది ఏంటో చూద్దాం. మూలకాలు లేదా సంయోగ పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి, కానీ కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడవు. నెక్స్ట్ మిశ్రమము విభిన్న సంఘటనం కలిగి ఉంటుంది. నెక్స్ట్ మిశ్రమము దాని అనుఘటక పదార్థాల ధర్మాలను చూపుతుంది. నెక్స్ట్ మిశ్రమంలోని అనుఘటకాలను సులభమైన భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేయవచ్చు. నెక్స్ట్ బిట్ సంయోగ పదార్థానికి చెందింది ఏంటో చూద్దాం. మూలకాల రసాయన చర్య వలన కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడతాయి. ఏర్పడిన ప్రతి కొత్త పదార్థం యొక్క సంఘటనము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. కొత్త పదార్థం పూర్తిగా భిన్నమైన ధర్మాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వాటి అనుఘటకాలను రసాయన చర్య లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మాత్రమే వేరు చేయగలుగుతాము. 2 మూలకాలను తీవ్రంగా వేడి చేయడం వలన సంయోగ పదార్థము పొందుతాము. ఈ సంయోగ పదార్థ ధర్మం అది ఏర్పడడానికి కలిసిన మూలకాల ధర్మాలతో పోల్చినప్పుడు అది పూర్తి భిన్నమైన ధర్మాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ సంయోగ పదార్థ సంఘటనము అంతా ఒకే రకంగా ఉంటుంది. సంయోగ పదార్థం అంతటా వాటి కణాల అమరిక మరియు దాని రంగు కూడా ఏకరీతిగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ బిట్ శుద్ధ పదార్థాలు అనగా మూలకాలు, సంయోగ పదార్థాలు. నెక్స్ట్ మూలకాలు అంటే ఏంటంటే చిన్న కణాలుగా విభజించలేనివి. ఉదాహరణ రాగి, ఆక్సిజన్, ఇనుము, హైడ్రోజన్, పాదరసం. నెక్స్ట్ సంయోగ పదార్థాలు అంటే నిర్దిష్ట సంఘటనము కలిగిన రసాయన లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మూలకాలుగా విభజించబడేవి. ఉదాహరణ నీరు, మీథేన్, చక్కెర, ఉప్పు మొదలైనవి. నెక్స్ట్ బిట్ 1.313 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద పొటాషియం నైట్రేట్ సంతృప్త ద్రావణం తయారీకి 50 గ్రాముల నీటికి కలపవలసిన పొటాషియం నైట్రేట్ ద్రవ్యరాశి ఎంత అంటే ఆన్సర్ 31 గ్రామ్స్. నెక్స్ట్ బిట్ శుద్ధమైన పదార్థం వర్గానికి చెందినవి ఏంటో చూద్దాం. ఫస్ట్ది మంచు, నెక్స్ట్ ఇనుము, నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్ అండ్ పాదరసము. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో ఏవి టిండాల్ ప్రభావమును చూపును అంటే ఆన్సర్ పాలు అండ్ స్టార్చ్ అంటే పిండి ద్రావణం అన్నమాట. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో ఏవి రసాయన మార్పులు అంటే ఆన్సర్ మొక్క యొక్క పెరుగుదల, ఇనుము తుప్పు పట్టడం, ఆహారం వండటం, ఆహారం జీర్ణం కావటం, కొవ్వొత్తిని మండించడం. ఇవన్నీ కూడా రసాయన మార్పులే. అదే రసాయన మార్పు కానిది ఏమిటి అంటే ఇసుక మరియు ఇనుప రజలను కలపడం, నీరు ఘనీభవించడం. ఇవి రసాయన మార్పు కాదు. వీడియో కంప్లీటెడ్.